ఆ సుస్థిర పాలనకి ముందడుగు పడింది. ఇక కంప్లీట్గా పూర్తి స్థాయిలో సుస్థిర పాలనను అందించేందుకు ఒక మంచి అవకాశాన్ని భారత ప్రభుత్వం కల్పించినందుకు గౌరవ ప్రధానమంత్రి గారికి కూడా ఏపీజేఏసీ అమరావతి పక్షాన ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తూ ఉన్నాం. మరి మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాం. గతంలో రాష్ట్రం విడిపోయినప్పుడు 2014లో మేము ఇక్కడికి రాజధాని తరలించేటప్పుడు మా ఉద్యోగులకి ఏ సౌకర్యాలు కావాలో లేనటువంటి పరిస్థితి, కార్యాలయాలు లేనటువంటి పరిస్థితి, అద్దె భవనాలు ఏర్పరిచిన పరిస్థితి, అటువంటి పరిస్థితుల్లో కూడా మాకు అకామిడేషన్ కానీ వచ్చిపోయేదానికి బస్సు ఫెసిలిటీ కానీ ట్రైన్ ఫెసిలిటీస్ కానీ హెచ్ఆర్ఏలు కానీ అన్ని రకాలుగా యథాస్థితిగా మాకు కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటు రాష్ట్ర సచివాలయంలో పనిచేసే ఉద్యోగులకి, శాఖాధిపతి కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులకి ఇళ్ల స్థలాలు క్యాపిటల్లో మరి ఇవ్వాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకొని జీవోలు కూడా విడుదల చేయడం జరిగింది, ప్రభుత్వ ఉత్తర్వులు కూడా. అయితే లాస్ట్లో చిట్ట చివరిలో ఆ ప్రయత్నం జరిగినందువల్ల మరి ఆనాడు కార్యరూపం దాల్చలేదు. ఇళ్ల స్థలాల పంపిణీ కేవలం ఐఏఎస్ అధికారులకు మాత్రమే పంపిణీ చేశారు, అది కూడా ఆగిపోయింది. మరి ఈరోజు అమరావతి మన రాజధానిలో ఏదో మళ్ళీ చివరిదా కాకుండా వెంటనే మా రాజధానిని మేము ఓన్ చేసుకునేదానికి మా ఉద్యోగులకి, రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకి, శాఖాధిపతి కార్యాలయ ఉద్యోగులకి వెంటనే ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని దయచేసి మరలా ఏదో 2018 28 29 పెట్టుకోకుండా ఇప్పుడే ఏర్పాటు చేస్తే, ఎందుకంటే ఇచ్చినటువంటి జీవోలు ఇప్పటికి అలాగే ఉన్నాయి కాబట్టి ఇళ్ల స్థల ఇడియం ద్వారా మేము ఉద్యోగులు ఎక్కడైతే మా నివాసాలు ఏర్పాటు చేసుకుంటామో అక్కడ వరకు మరి అంతా కూడా ప్రజలు జనాలు అందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి కాలనీలు ఏర్పడతాయి. కాబట్టి మాకు ఇళ్ల స్థలాలు తక్షణం ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. గత 3 సంవత్సరాలుగా అంటే 1/7/2023 నుండి రావాల్సినటువంటి 12వ పిఆర్సీ దాదాపుగా 3 సంవత్సరాలు అవ్వస్తున్న ఈరోజు కూడా మాకు పిఆర్సీ అమలు కాలేదని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు.